హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అకోబార్క్ తెలుగు. ఈ వీడియోలో మన 3 ఫీట్ మెరైన్ ట్యాంక్ కోసం తెప్పించిన ప్రోటీన్ స్కిమ్మర్ని అయితే అన్బాక్స్ చేసేసి దీన్ని అయితే అసెంబుల్ కూడా చేసేద్దాం. అండ్ ఈ వీడియోలో ప్రోటీన్ స్కిమ్మర్ దేనికోసం మనం మెరైన్ ట్యాంక్లో యూజ్ చేస్తాం అనే బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. అండ్ నేను ఏ ప్రోటీన్ స్కిమ్మర్ తీసుకున్నాను అండ్ మోడల్ నెంబర్ ఏంటి అనేది మీకు క్లియర్గా ఈ బాక్స్ మీద కనిపిస్తుంది అనమాట. నేను తీసుకున్నది వచ్చేసరికి బబుల్ మ్యాగస్ వాళ్ళది బబుల్ మ్యాగస్ కరూవ్ 5 స్కిమ్మర్. దీంట్లో వచ్చేసరికి కరూవ్ 5 ఎక్స్ట్రీమ్ అనేది కూడా ఉంటుంది. నేను కరూవ్ 5 ఎక్స్ట్రీమ్ కోసం అయితే ట్రై చేశాను, ఎందుకంటే ఇది ఓల్డర్ వర్షన్. ఎక్స్ట్రీమ్ అనేది దీనికన్నా అప్గ్రేడెడ్ వర్షన్ అనమాట. దాంట్లో వచ్చేసరికి ఎయిర్ ఇంటేక్ అండ్ దీంతో పోల్చుకుంటే ఒక 20% ఇంప్రూవ్మెంట్ అయితే దాంట్లో ఉంది, బెటర్ దెన్ దీస్ అనమాట. బట్ వచ్చేసరికి ఏంటంటే జస్ట్ ఒక 20%, 10-20% మాత్రమే ఇంప్రూవ్మెంట్స్ దాంట్లో అయితే ఉన్నాయి. ప్రైస్ కూడా అరౌండ్ ఒక 3,000 to 4,000 డిఫరెన్స్ ఉంది దీంతో అండ్ ఎక్స్ట్రీమ్తో పోల్చుకుంటే. ఈ ప్రోటీన్ స్కిమ్మర్ ఏదైతే కరూవ్ 5 ఉందో ఇది వచ్చేసరికి 300 to 500 లీటర్స్ కెపాసిటీ ఉన్న ఎక్వేరియంస్లో మనం వాడుకోవచ్చు. ఇప్పుడు మన మెరైన్ ట్యాంక్ వచ్చేసరికి 300 లీటర్స్ కాబట్టి ఇది సరిపోతుంది. అండ్ ఫ్యూచర్లో మనం 4 ఫీట్కి అప్గ్రేడ్ అయినా, అంటే మనం అప్ టు 500 లీటర్స్ కెపాసిటీ ఉన్న ఎక్వేరియం మనం చేసుకున్న ఈ యొక్క ప్రోటీన్ స్కిమ్మర్ సరిపోతుంది. అండ్ దీనికి వచ్చేసరికి ఒక 2 years వారంటీ కూడా వస్తుంది. బట్ వారంటీ క్లెయిమ్ అవుతుందో లేదు తెలియదు, కానీ వాళ్ళు చెప్తాం వచ్చేసరికి 2 years వరకు వారంటీ ఉంటుంది అన్నారనమాట. బట్ ఎంతవరకు మనం నమ్మతలేదు, ఎందుకంటే ఎక్వేరియం ప్రోడక్ట్స్ ఏదైనా కానీ వారంటీలు ఏదైనా అన్నీ ఉంటాయి అంటారు, బట్ ఒకటి కూడా మనకు వచ్చేది లేదు. ఎన్ని రోజులు రన్ అవుతుందో అన్ని రోజులు రన్ అవ్వడమే, దాని తర్వాత మళ్ళీ కొత్తది పెట్టుకోవడం అనమాట. అండ్ లాస్ట్లో ఇది నాకు ఎంత అమౌంట్ పడింది అండ్ ఎక్కడి నుంచి తీసుకున్నాను అనేది కూడా మీకు చెప్తాను. లాస్ట్ వరకు చూసేసేయండి. మనం ఇంకా దీన్ని అన్బాక్స్ చేసేసి లోపల ఏం పార్ట్లు వచ్చినాయి, దాన్ని ఎలా అసెంబుల్ చేయాలని చూద్దాం. యూజర్ మాన్యువల్ ఉంటుంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ దాన్ని బట్టి మనం అసెంబుల్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓపెన్ చేసి అయితే చూసేద్దాం లోపల అసలు ఏముంది ఎలా ఉంది అనేది. సో చూసేసినట్టయితే భారీగానే ఉంది సెటప్ కూడా. సో ఇది ఒకటైతే అసెంబ్లీ ఆల్రెడీ అయ్యే వచ్చింది. ఇది ఎక్రిలిక్ గ్లాసో అంత క్లారిటీగా చూడాలి. సో ఇది వచ్చేసరికి ఎక్రిలిక్కే. అండ్ దాని తర్వాత దానికి సంబంధించిన అన్నీ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే 1 by 1 అన్నీ మనం బయట తీసుకుని అయితే పెట్టుకుందాం. మీకు ఆల్రెడీ కనిపిస్తున్నట్టు ఉన్నాయి కదా. సో ఇవన్నీ మనం తీసేసి దీని మీద పెట్టేసుకుందాం స్టాండ్ మీద. మనకు వచ్చేసరికి ఈజీగా ఉంటుంది దేనికి అన్నట్టు చూసుకుంటే. సో ఫస్ట్ రకరకాలు ఉన్నాయి. ఫస్ట్ ఇవన్నీ ప్రతిదీ తీసుకుని పెట్టుకుని దానికి తగ్గట్టు మనం మాట్లాడుకుందాం. సో ఇది కూడా ఉంది, ఇది వెయిట్ ఉంది. నాకు తెలిసి ఇది మోటార్ అనుకుంటా, 100% మోటార్. ఇది మోటారు. ఓకే, డన్. మోటార్ వచ్చేసింది. ఇప్పుడు బయట తీసేద్దాం. జాగ్రత్త. ఓహోహో, ఇదేంటి సపరేట్ ఉన్నాయి. ఓకే, ఇది కూడా సపరేట్. డన్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఖాళీ. కొంచెం పక్కన ఉండు. ఓకే, ఇది లైట్ వెయిట్ ఉంది, 100% అక్రిలిక్. స్టిక్కర్లు ఇచ్చారు. ప్రోటీన్ స్కిమ్మర్ అయితే అసెంబుల్ అయితే అయిపోయిందనమాట. మనం ప్రోటీన్ స్కిమ్మర్ చూడడానికి ఎలా అయితే ఉంటుంది. సో ప్రోటీన్ స్కిమ్మర్స్లో చాలా అయితే కంపెనీస్ కూడా ఉన్నాయి. నేను తీసుకున్నది బబుల్ మ్యాగస్ అనమాట. అండ్ మనకి ఈజీగా దొరుకుతుంది విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ. అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే అఫోర్డబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయన్నమాట. సో మనము ఈ ప్రోటీన్ స్కిమ్మర్ మూలంగా యూసెస్ ఎందుకు అనేది మాట్లాడుకుంటే, మనము బాటమ్ సంప్ పెడుతున్నాం కాబట్టి బాటమ్ సంప్లో ప్రోటీన్ స్కిమ్మర్ అనేది వన్ ఆఫ్ ద యూస్ఫుల్ ఎక్విప్మెంట్.
ఈ ప్రోటీన్ స్కిమ్మర్ మూలంగా యూసెస్ ఏంటంటే ఏదైతే లెఫ్ట్ ఓవర్ ఫిష్ పూపు, ఆర్గానిక్ మ్యాటరు అండ్ ఫుడ్ వేస్ట్ ఏదైతే ఫిల్టర్ అయిన తర్వాత, అంటే మన ఫిల్టర్ ఛాంబర్ నుంచి నెక్స్ట్ ఛాంబర్లో మనం ప్రోటీన్ స్కిమ్మర్ పెడతాం. సో ఈ ప్రోటీన్ స్కిమ్మర్ అక్కడ ఆల్రెడీ ఏవైతే లెఫ్ట్ ఓవర్ పార్టికల్స్ ఇటు వచ్చేసినాయో ఫిల్టర్ ఛాంబర్ని దాటుకుని వాటిని ఇది స్కిమ్ చేస్తుంది. అంటే ఇది లోపలికి తీసుకుని దీంట్లో టైనీ బబుల్స్ వస్తాయి అనమాట. ఈ టైనీ బబుల్స్ మొత్తం ఈ లెఫ్ట్ ఓవర్ టాక్సిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రిమూవ్ చేసేస్తాయి. డెడ్ ఆర్గానిజమ్స్ అంటే డెడ్ బ్యాక్టీరియా, దాని తర్వాత ఫిష్ వేస్ట్, ఫుడ్ వేస్ట్ అండ్ ప్రోటీన్ ఉంటుంది, ఫిష్ ఫుడ్లో ప్రోటీన్ ఉంటుంది. ఇవి మొత్తం ఇది స్కిమ్ చేసేసి ఏదైతే టాక్సిక్స్ ఉన్నాయో అది ఈ కంటైనర్లో స్టోర్ చేస్తుంది అనమాట, ఫోమ్ రూపంలో. సో ఇక్కడ మొత్తం బబుల్స్ వస్తే పైన ఫోమ్ వచ్చి ఇటు ఈ కలెక్షన్ కప్లో క్యాప్చర్ అవుతుంది. దీన్ని వచ్చేసరికి మనము ఎవ్రీ 10 daysకి అట్లా ఈ కలెక్షన్ కప్ ఇట్లా తీస్తే వచ్చేస్తుంది. దీన్ని మనం తీసి దీన్ని మళ్ళీ క్లీన్ చేసుకుని పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇది డ్రైన్ పైప్, ఈ డ్రైన్ పైప్ కూడా త్రూ మనము వచ్చేస్తుంది అనమాట. సో ఇది రిమూవ్ చేసి ఇది వచ్చేస్తుంది. బట్ ఏంటంటే తీసుకొని మనం క్లీన్ చేసుకుంటే ఈ గ్లాస్ కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటుంది, ఈజీగా ఉంటుంది. సో మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పేసా. ప్రోటీన్ స్కిమ్మర్ పెట్టుకోవడం మూలంగా ఆక్సిజన్ కంటెంట్ కూడా పెరుగుతుంది అనమాట. నార్మల్గా మీరు మెరైన్ ట్యాంక్లో చూసినట్టయితే మనం అడిషనల్గా ఎటువంటి ఆక్సిజన్ సప్లై అనేది ఇవ్వం. ఎందుకు అంటే ఆల్రెడీ దీంట్లో ఆక్సిజన్ అనేది క్రియేట్ అయిపోతుంది, మోర్ ఆక్సిజన్ అనమాట, చాలా ఎక్కువ ఆక్సిజన్ దీంట్లో క్రియేట్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత వచ్చేసరికి వాటర్ క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి, ఎందుకంటే టాక్సిక్స్ మొత్తం ఇక్కడే రిమూవ్ అయిపోతున్నాయి. అంటే నెక్స్ట్ మనము ఫిల్టర్ ఛాంబర్ ఏదైతే సెరమిక్స్ రింగ్స్ వేసుకుంటామో, బయోలోడ్ వేసుకుంటామో అక్కడికి వచ్చేసరికి బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఉంటుంది. అక్కడ వరకు టాక్సిక్స్ వెళ్ళకుండా దానికన్నా ఫస్ట్ ఛాంబర్లోనే ఇది మొత్తం ఫిల్టర్ చేసేస్తుంది అనమాట. సో ఎవరైతే మెరైన్ ట్యాంక్స్ పెట్టుకుంటున్నారో మెజారిటీ 99% ప్రోటీన్ స్కిమ్మర్స్ వాళ్ళ సంప్లో ఉంటాయి. దానికోసం సపరేట్ ఛాంబర్ కూడా ఉంటుంది. అండ్ మెరైన్ ట్యాంక్ సెటప్లో ఇది వచ్చేసరికి మ్యాండేట్ ఎక్విప్మెంట్ అయిపోయింది, ప్రోటీన్ స్కిమ్మర్ కూడా కావాల్సింది. నా పాత నానో ట్యాంక్ చూసినట్టయితే దాంట్లో చిన్న ప్రోటీన్ స్కిమ్మర్ ఉండేది, అది 100 లీటర్స్ తగ్గది. ఇది వచ్చేసరికి 300 to 500 లీటర్స్ కెపాసిటీ ఉన్నదనమాట. సో ఇది అందుకని నేను ఇది తీసుకున్నాను. అండ్ ఇది పడిన అమౌంట్ వచ్చేసరికి నాకు 10,500 అనమాట. సో 10,500 అయితే అయింది, 10,500 అయింది. ప్లస్ మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ ఇంకొక 550 రూపీస్ కూడా అయింది. ఎక్కడి నుంచి పర్చేస్ చేసావు అంటే డైరెక్ట్ నేను చెన్నై మార్కెట్ నుంచి అయితే పర్చేస్ చేశాను. డైరెక్ట్ చెన్నై మార్కెట్లో కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసరికి వాళ్ళు ఎక్కువ కాల్స్ రెస్పాండ్ అవ్వరు. నాకు వచ్చేసరికి కొంచెం అక్కడ సర్కిల్ ఉంది కాబట్టి నాకు తెలిసిన వాళ్ళని నేను పంపించి నేను అక్కడ మాట్లాడి నేనైతే ఇది తీసుకున్నాను అనమాట. అండ్ మీకు బ్రో మాకు చెన్నై కాంటాక్ట్ లేకపోతే మేము ఎట్లా పర్చేస్ చేసుకోవాలంటే వెరీ సింపుల్. మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ప్రోటీన్ స్కిమ్మర్ మీకు కావాల్సిన మోడల్ నెంబర్ సెర్చ్ చేస్తే మీకు వచ్చేసరికి ఎన్ని వెబ్సైట్లో ఉందో అన్ని వెబ్సైట్లో మీకు వచ్చేస్తుంది, డిస్ప్లే చూపిస్తుంది. సో నాకు కావాల్సిన మోడల్ ఆల్రెడీ ఆన్లైన్లో ఉంది, బట్ నేను వచ్చేసరికి ఆఫ్లైన్ నుంచి తీసుకున్నాను అనమాట. సో ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో మీకు మహా అయితే ఒక 500 డిఫరెన్స్ ఉంది, ఎక్కువ కూడా లేదు, 500 డిఫరెన్స్ ఉంది. సో మీరు ఆన్లైన్లో చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, ఆ వెబ్సైట్లో మీకు వెళ్ళి మీరు వచ్చేసరికి ప్రోటీన్ స్కిమ్మర్ తీసుకోవచ్చు. సో ప్రోటీన్ స్కిమ్మర్ డైరెక్ట్ కాంటాక్ట్ అంటే మనం డైరెక్ట్ కాంటాక్ట్స్ ఇవ్వడం మూలంగా ఏంటంటే అన్నెసెసరీ కాల్స్ ఎక్కువైపోతున్నాయి. సో వాళ్ళకి కొనాలని ఇంట్రెస్ట్ లేదు, ఇంటెన్షన్ లేదు, బట్ డీలర్స్కి కాల్ చేసి ఇబ్బంది పెడుతున్నారు. డీలర్స్ని ఇబ్బంది పెడితే మెయిన్ నా బిజినెస్ ఆగిపోద్ది అనమాట. వాళ్ళు వన్స్ లేదు నీ దగ్గర నుంచి నాన్ సెన్స్ వస్తుంది, వీడియోలో మా నెంబర్ చెప్పావు మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి నాకు మీద కంప్లైంట్ వస్తే నాకు వాళ్ళు ఇవ్వడం మానేస్తారనమాట. వాళ్ళే కాదు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా నాకు సేల్ చేయడం మానేస్తారు. అందుకనే నేను వచ్చేసరికి మీకు ఈజీగా ఎక్కడ దొరుకుతుంది అనేది మీకు చెప్తున్నాను కాబట్టి మీరు అక్కడ నుంచి పర్చేస్ చేయండి. ఆన్లైన్లో వెబ్సైట్స్ ఉంటాయి, వెబ్సైట్స్ వచ్చేసరికి మ్యాక్స్ ట్రస్టెడే ఉంటాయి. సో ట్రస్టెడ్ వెబ్సైట్కి వెళ్ళి మీరు వచ్చేసరికి వాళ్ళకి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకుని మీరు కుదిరితే వీడియో కాల్ చేసుకుని ప్రోడక్ట్ ఉందా లేదా చూసుకున్న తర్వాతనే పేమెంట్ అయ్యండి. ముందు పేమెంట్ అయ్యకండి. వాళ్ళ నెంబర్ ఉంటుంది వెబ్సైట్లో, ఆ నెంబర్ మీరు కాల్ చేసి ప్రోడక్ట్ సో బాక్స్ ఉందా లేదా అనేది కనుక్కొని దాని తర్వాత మీరు పేమెంట్ అయ్యండి. అండ్ మీ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కనుక్కోండి. అండ్ ఎప్పుడైతే పేమెంట్ చేస్తారో అప్పుడే డెలివరీ టైము అండ్ ట్రాన్స్పోర్ట్లో ఏమైనా డ్యామేజ్ అయిపోతా అట్లా ఏంటి అనేది రిమైనింగ్ మొత్తం అన్ని A to Z ఇన్ఫర్మేషన్ కొనుక్కుని మాత్రమే పర్చేస్ చేయండి. అండ్ దీని తర్వాత మనది సంప్ మేకింగ్ వీడియో వస్తుంది. సంప్ మేకింగ్ వీడియో చూసేసేయండి. సంప్ మేకింగ్లో మనం సంప్ ఎలా రెడీ చేస్తున్నాం అనేది ఉంటుంది. సంప్ కన్నా ముందు ఇది నేను ఎందుకు చేసుకున్నానంటే సంప్ ఛాంబర్లో ఇది ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది అనేది తెలియదు కాబట్టి ముందే మనం సంప్ చేసి పెట్టేసుకోలేము. అందుకనే దీన్ని చేసి పెట్టా. దీని నెక్స్ట్ వచ్చేసరికి సంప్ చేస్తున్నాను అనమాట. సో సంప్ సిస్టమ్ వీడియో కూడా చూసేయండి, మీకు తెలుస్తుంది ఏ ఛాంబర్లో ఏమి రాబోతున్నాయి, ఎలా ప్లాన్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో చేసేసేయండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ కొట్టి వెళ్ళండి. అండ్ నెక్స్ట్ వీడియోస్ కూడా చూడాలి కాబట్టి నెక్స్ట్ వీడియోస్ కూడా ఫాలో అయిపోండి. కంప్లీట్ మెరైన్ ట్యాంక్ సెటప్ అయ్యే వరకు మన వీడియోస్ చూస్తూ ఉండండి.